పడవల రాజకీయంలో అది వైఫల్యం అన్నటువంటిది ప్రభుత్వానిది అయ్యింది తప్పించి పబ్లిక్ పెద్దగా దీన్ని ఎవరు సీరియస్గా తీసుకోలేదు. ఎందుకంటే పబ్లిక్కి తెలుసు మనం ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నోళ్ళు, మంత్రుల స్థాయిలో ఉన్నోళ్ళు, ఎమ్మెల్యేల స్థాయిలో ఉన్నోళ్ళు చిన్నపిల్లల ఆటలాగా చెప్తే నమ్మేస్తారా? అంత వెర్రితనం ఉందా? అలాగని వ్యతిరేకించి ఎదిరించి పోరాడరు ఎవడం, నవ్వుకుంటారు. ఏది పడవతో వచ్చి బ్రిడ్జి కూలిపోతుందంటే ప్రపంచంలో కొంచెం చదువుకున్నాడు, కొంచెం బుర్ర ఉన్నాడు ఎవడైనా నవ్వుకుంటాడు. అందులో అంత ఫ్లోతో 11.5 లక్షల క్యూసెక్ నీళ్ళు వస్తున్నప్పుడు ఒక పడవని కరెక్ట్గా మనం చూసుకున్న రూట్లోనే ప్లాన్ చేసి కరెక్ట్గా పగలగొట్టడం అనేది అసలు మానవ మాతృడికి ఎవరికైనా సాధ్యమైతే వాడిని చైనాకి పంపించవచ్చు, అమెరికాకి పంపించవచ్చు. ఎందుకంటే యుద్ధ వ్యూహాలు నిపుణుల కింద పనికి వస్తారు. లేదంటే ప్రపంచ దేశాలు బతిలాడి తీసుకెళ్తాయి, కొన్ని కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చి. ఎందుకంటే ఎక్స్పర్ట్ ఎవరి దగ్గర నాలెడ్జ్ ఉంటే ఆయన తీసుకెళ్తారు. ఇజ్రాయెల్ వాళ్ళు కూడా తీసుకెళ్లి నెలకు ₹1 కోటి జీతం ఇచ్చి ఉంచుకుంటారు. ఎందుకంటే పడవలతో బ్యారేజీలను కూల్చేయగలిగినటువంటి యుద్ధ నిపుణుడు అవుతాడు కదా. అంత వెర్రితనం జనం అనుకోవట్లేదు. కాబట్టి అది జగన్ మీదన మరీ బ్లేమ్ గేమ్ రా అని జనం అనుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. ఇదే వరదల్లో 2 టాపిక్స్. ఒకటి బుడమేరు ఓకే పొంగిపోయింది, అది జగన్ వల్ల, జలాశయాలు పట్టించుకోకపోవడం వల్ల రాజకీయ ఆరోపణల వరకే పరిమితమైంది అనేది ఒకటి. రెండోది కృష్ణలంక మునక్కపోవడానికి కారణం ఒక రకంగా జగనే అనే అభిప్రాయం కొంతవరకు ఉండుంటది.